హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫీడ్ఫుల్ ట్రూత్. మీరెప్పుడైనా నల్లటి ఇసుకతో ఉండే బీచ్ చూసారా? సూరత్లోని డ్యూమాస్ బీచ్. పగలు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ సూర్యాస్తమయం తర్వాత అక్కడి ఇసుక మాట్లాడుతుంది. వందల ఏళ్లుగా శవాలను దహనం చేయగా వచ్చిన బూడిద ఆ ఇసుకలో కలిసిపోయింది. 2021లో ఒక టూరిస్ట్కి ఎదురైన ఘోరమైన అనుభవం వింటే మీరు రాత్రిపూట కళ్ళు మూసుకోవాలన్నా భయపడతారు. లెట్స్ డైవ్ ఇన్ టు ద డార్క్నెస్. రాత్రి సుమారు 11:30 సమీర్ అనే వ్యక్తి తన మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆ బీచ్ మీద నడవడం మొదలుపెట్టాడు. సమీర్ శ్వాస పీల్చుకుంటే అతని గొంతులో ఒక వింత ఘాటు తగిలింది. అది సముద్రపు ఉప్పు కాదు, గాలిలో తిరుగుతున్న శవాల బూడిద. ఇసుకలో అతని కాళ్ళు దిగిపోతున్నాయి. అది మామూలు ఇసుక కాదు, చాలా జిడ్డుగా తడిగా ఉంది. సమీర్ ఫ్లాష్ లైట్ వేసి చూస్తే చిన్న తెల్లటి ఎముకల ముక్కలు కనిపించాయి. సమీర్కప్పుడు గుర్తొచ్చింది, ఇది ఒక శ్మశానమని. సమీర్ నడుస్తుంటే అతని వెనకాల వందల కొద్దీ శ్వాసలు వినిపించాయి. అతను తన ఫ్లాష్ లైట్ని వెనక్కి తిప్పాడు. ఇసుక మీద అతని ఫ్లాష్ లైట్ వెలుతురు పడింది. అక్కడ వందల కొద్దీ పాదముద్రలు తమంతట తామే ఫామ్ అవుతున్నాయి. అవి సమీర్ వైపు చాలా ఫాస్ట్గా నడిచి వస్తున్నాయి. కానీ నడుస్తున్న మనుషులు మాత్రం కనిపించటం లేదు. సడన్గా సమీర్ మెడ వెనకాల ఒక ఐస్ కోల్డ్ హ్యాండ్ తగిలింది. ఆ స్పర్శ మంచు గడ్డడ కంటే చాలా చల్లగా సమీర్ శరీరాన్ని గడ్డ కట్టించింది. సమీర్ వెనక్కి తిరిగాడు. అతని కళ్ల ముందు మొహం లేని ఒక ఆకారం, కేవలం నల్లటి కాలిపోయిన చర్మం. దాని నోట్లో నుండి నల్లటి జిగురు కారుతూ సమీర్ షర్టు మీద పడుతోంది. ఆ జిగురు ఎక్కడైతే తగిలిందో అక్కడ సమీర్ చర్మం యాసిడ్ తగిలినట్టు మొదలైంది. ఆ ఆకారం సమీర్ చెవి దగ్గరికి వచ్చింది. ఆ వాయిస్ ఎండు ఆకులు నలిపితే వచ్చే సౌండ్లాగా ఉంది. నువ్వు వెళ్ళకు, నేను ఇంకా కాలుతూనే ఉన్నాను, నాకు చల్లటి నీళ్లు కావాలి. సమీర్ పరిగెత్తటానికి ప్రయత్నించాడు, కానీ ఇసుక నుండి వందల కొద్దీ మనిషి చేతులు బయటికి వచ్చి సమీర్ కాలర్ని గట్టిగా పట్టుకుని అతన్ని ఇసుకలోకి లాగుతున్నాయి. సమీర్ ఎలాగోలా పరిగెత్తుకుంటూ మెయిన్ రోడ్ చేరుకున్నాడు. కాని భయం అక్కడితో ఆగలేదు. తెల్లారిసరికి సమీర్ మొహం మీద 4 నల్లటి గాయాలు ఉన్నాయి. అవి మనిషి గోళ్లతో చేసినవి కావు, అవి కాలిన ఎముకలతో గీకితే వచ్చే గాయాలు. సమీర్ ఫోన్లో రికార్డైన ఒక వీడియో క్లిప్లో బ్యాక్గ్రౌండ్లో హెల్ప్ మీ, ఇట్స్ బర్నింగ్ అని 100 మంది ఒక్కసారి అరిస్తే ఎలా ఉంటుందో అలాంటి భయంకరమైన సౌండ్ రికార్డయింది. డ్యూమాస్ బీచ్ దగ్గర కుక్కలు రాత్రిపూట సముద్రం వైపు చూసి భయంగా అరుస్తాయి. లోకల్స్ చెప్పేదాని ప్రకారం కుక్కలు ఆ కంటికి కనిపించని దయ్యాలను చూడగలవు. ఫ్రెండ్స్, డ్యూమాస్ బీచ్లోని ఆ నల్లటి ఇసుక ఇప్పటికీ వందల ఆత్మల రహస్యాన్ని దాచిపెట్టింది. మీరెప్పుడైనా సూరత్ వెళ్తే సూర్యాస్తమయం తర్వాత ఆ బీచ్ వైపు చూడకండి. ఇసుక మీద మీ వెనకాల ఎవరో నడుస్తూనే ఉంటారు. ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ కోసం ఫీడ్ఫుల్ ట్రూత్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.